ఎందుకు పోషించలేరు? వాళ్ళ సుఖం త్రాగుడుకు, బీడీలకు, సిగరెట్లకు, చెడు సహవాసానికి, చెడు స్నేహానికి, సినిమాలకు, షికారులకు, వాళ్ళ కోరికల కోసము చేతుల కష్టార్జితమంతా కూడా దేవుని బిడ్డలారా వ్యర్థం చేసి చివరికి పిల్లలకు సింపిరి గుడ్డలే. ఇప్పుడు వీళ్ళు కుటుంబానికి ఏం చేస్తున్నారు? ఉపకారం చేస్తున్నారా, అపకారం చేస్తున్నారా? చెప్పండి. బైబిల్లో రాబడి ఉంది, జ్ఞానవంతుడు తన పిల్లలను దేవుని బిడ్డలారా ఐశ్వర్యవంతులుగా మారుస్తాడు. హల్లెలూయా. జ్ఞానవంతుడు, తెలివివంతుడు, బుద్ధిమంతుడు తన పిల్లలను సింపిరి గుడ్డలుగా చేయడు, తన కుటుంబాన్ని పచ్చు పెట్టాడు, తన కుటుంబాన్ని దేవునికి బిడ్డలారా ఉపవాసముతో పెంచాడు. త్రాగనికి 1000 రూపాయల ఖాతం మారుస్తాడు మనోడు, 500 కాగితాన్ని మారుస్తాడు. దేవుని బిడ్డలారా, ఆయన 500 కాగితం ఇచ్చి బిడ్డకు కిరాణా కొట్టుకు పంపించాడు. అన్నీ 10 రూపాయలు పప్పులు, 10 రూపాయలు బుడ్డి పప్పులు, 10 రూపాయలు కొబ్బెర, 10 రూపాయలు చింతపండు కొనుక్కురామని చెప్పాడు. లాస్ట్కు ఆ పాప అడుగుతుంది, అంకుల్ గోల్డ్ ప్యాకెట్, సిగరెట్ ప్యాకెట్ ఇవ్వండి అంటుంది. అన్నీ కలిపితే 50 రూపాయలు అయింది 5 వస్తువులకు. గోల్డ్ సిగరెట్ ప్యాక్ వచ్చేసి 110 రూపాయలు అయింది. వీడు బతికింటి లాభమా ఏమన్నా ఇంటికి? నా ఫ్రెండ్ నాతో అన్నాడు, నా ఇష్టం నా డబ్బులు అన్నాడు. నీ ఇష్టం నీ డబ్బులు అయినప్పుడు నీకు పిల్లలు ఎందుకు? నీ ఇష్టము నీ డబ్బులు, నీ ఇష్టము నీ రాబడి, నీ ఇష్టం నీ సంపాదన అన్నప్పుడు నీకు భార్య ఎందుకు, నీ పిల్లలు ఎందుకు నీకు? ఎందుకంటే ఉపకారము, దేవునికి బిడ్డలారా ఉపకారము చేయకపోయినా పర్వాలేదు, కానీ కొందరు అపకారం కూడా చేస్తారు. ఎట్టా? ఇంట్లో ఉన్న బియ్యము తీసుకొని వెళ్ళి, ఇంట్లో ఉన్నటువంటి కందిపాలు తీసుకొని వెళ్ళి, ఇంట్లో ఉన్నటువంటి గొడ్డలి, పికాసి, సలికే, ఇవి కూడా బంగారు చార్లెస్ అన్న ప్రభు నమ్ముకోహమునుపు జూదం ఆడేవాడంట, మట్క ఆడేవాడంట. మట్క వారమంతా పనిచేసిన డబ్బులలో అయిపోయినాయంట. ముక్కురాలు ఇచ్చావా అన్నాడంట, ముక్కురాయి తీసుకుపోయాడంట, అదే అయిపోయిందంట. కమ్మ ఇచ్చావా అన్నాడంట, అదే అయిపోయిందంట. నాకు కింద కూర్చొని ఇద్దరు ఎదురుమల కూర్చొని దిగులు చేసుకుంటూ కాళ్ళ పట్టిలకెళ్ళి కూర్చోనంట. కాళ్ళ పట్టిలకెళ్ళి కాళ్ళ పట్టిలు ఇచ్చావా, ఎక్క నెంబర్ తగ్గుతుంది. వాళ్ళు చెప్తున్నారు, ఇద్దరు భార్య భర్త సాక్ష్యం. ఈయన పరిస్థితిని బట్టి ఇద్దరు ఆడపిల్లలకు నేను మా భర్తకు తెలియకుండా ఆపరేషన్ చేయించుకున్నాను అంటుంది ఆమె. వాళ్ళ అమ్మ నాయన చేయించారంట. నీ మొగుడు నిన్ను నీ పిల్లల్ని ఆడదాకుతాడు, జూదం ఆడేటోడు, ఇంట్లో ఉన్నటువంటి బంగారు అన్ని కొదవ పెడతా ఉన్నాడు, పోగొడతా ఉన్నాడు, కాబట్టి నీ పిల్లలు నిన్ను ఆడ పోషిస్తాడు, వదిలే. భార్యకు తెలియకుండా భర్తకు తెలియకుండా ఆపరేషన్ చేయించారంట. ఇప్పుడు బాధపడతారు. ఇప్పుడు అన్నా ఇప్పుడు చార్లెస్ అప్పుడు చార్లెస్ వేరు. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఈనాడు కొందరు తల్లిదండ్రులు వారి స్వార్థం కోసం, వారి యొక్క అభిలాషం కోసము, వారి యొక్క సుఖం కోసం, వారి సంతోషం కోసం, వారి ఆనందం కోసము, కుటుంబము ఏమైనా పర్వాలేదు, పిల్లలు ఏమైనా పర్వాలేదు అని ఆలోచన చేసి వారు దేవునికి బిడ్డలారా స్నేహితులతో తిరిగేవాళ్ళు, త్రాగేవాళ్ళు, రకరకాలుగా జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంటికి
ఏం చేస్తున్నారండి? అపకారం చేస్తూ ఉన్నారు. అయితే బైబిల్ చెప్తూ ఉంది, ఆయన మనకు ఎన్నడూ అపకారము చేయువాడు కాదు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గంభీరంగా కొట్టండి. హల్లెలూయా. మన జీవితంలో ఆయన ఉపకారము చేయువాడు. మన జీవితంలో ఏది కొదువ కొరత తక్కువ లేమి లేకుండా ఆయన ఉపకారము చేయువాడు. అనారోగ్యముతో ఉన్నప్పుడు ఆరోగ్యం ఇచ్చి ఉపకారం చేశాడు. దరిద్రములో ఉన్నప్పుడు ఆయన కావలసిన ఈవులు ఇచ్చి ఉపకారం చేశాడు. పడిపోయినప్పుడు తిరిగి లేపి ఉపకారం చేశాడు. లోకములో పాపములో శాపములో చీకట్లో పడిపోయి చెడిపోయి ఉన్నప్పుడు రక్షించి ఉపకారం చేశాడు. హల్లెలూయా. ఎన్నో భయంకరమైనటువంటి ఉపద్రవాల నుంచి తప్పించి ఉపకారం చేశాడు. ఎన్నో ప్రమాదాల నుండి తప్పించి ఉపకారం చేశాడు. ఉపద్రవం నుండి దేవుడు తప్పించి ఉపకారం చేశాడు. పోయిన వారం ఎప్పుడు నాకు గుర్తులేదు, బస్సు అడుకోబోతున్నా, సరిగ్గా గుర్తు రాలే. దేవుని బిడ్డలారా, మిస్ అయింది, జస్ట్ మిస్. ప్రమాదము నుంచి దేవుడు తప్పించి గొప్ప ఉపకారం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన జీవితంలో సంఘములోనైనా, ఇంటిలోనైనా, బయట అయినా, వ్యాపారములోనైనా, ఉద్యోగములోనైనా, ఎక్కడైనా కానీ నీకు నాకు ఆయన ఉపకారమే చేస్తాడు కానీ అపకారము చేయువాడు కాదు. కొందరు సేవకునికి అపకారం చేస్తారు, ఉపకారం చేయరు. కొందరు సేవకులు విశ్వాసులకు ఉపకారం చేయకుండా అపకారం చేస్తారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలకు ఉపకారం చేయకుండా అపకారం చేస్తారు. కొందరు భర్త భార్యకు ఉపకారం చేయకుండా అపకారం చేస్తుంది. భర్త భార్య, దేవుడికి బిడ్డలారా, భార్య భర్తకు ఉపకారం చేయకుండా అపకారం చేస్తుంది. బైబిల్ చెప్తూ ఉంది, నీవు నేను ఉపకారము చేసే వ్యక్తులుగానే ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఉపకారం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఒకరికి చేశాడా, ఇద్దరికి చేస్తాడా? ఆయన అందరికీ ఉపకారము చేయవాడు. రేవునూరులో ఒక తల్లి బాగా ఆశ సేవకుడు అంటే. భర్త భయంకరమైనటువంటి త్రాగుడుబోతు. ఆమె పేరు సరస్వతి అమ్మ. మందిరానికి వెనుక భాగంలో ఉంటుంది. దాదాపుగా 60-70 ఏళ్ళు ఉంటాయి. కొడుకులకు అందరికీ పెళ్ళిళ్ళు చేసింది. మనవళ్ళు యవనస్తులు. ప్రార్థన చేయడానికి పోతే భర్త ఒప్పుకునేవాడు కాదు. అటు తిరిగి ఇటు తిరిగి పక్కింట్లోకి వచ్చి ప్రార్థన చేయించుకొని కానకిచ్చి పోయేది. ఏమమ్మా అంటే, బాగా త్రాగాడన్నా, చెడ్డ మాటలు తిడతాడు, సేవకుడని చూడడు, వద్దులే దయచేసి. ఆయన చచ్చిపోయేంత వరకు ఆమె ఇంట్లోకి ప్రార్థనకు పిలిచలేదు. భర్త ఎంత అపకారం చేయకపోయినా, అపకారం చేస్తూ ఉన్నా ఆమె దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని పాదాల కాడ ఉంది గనుక ఆమెకు ముగ్గురు కొడుకులు. ఒక కొడుకు ఎంఆర్ఓ. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక కొడుకు సచివాలయంలో మంచి ఉద్యోగం. ఇంకొక కొడుకు భర్త చచ్చిపోయాడు కదా, భర్త ఉద్యోగం వచ్చింది. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో ఆమె అంటుంది, నేను ఈ ఊరికి ప్రెసిడెంట్ అంటుంది. ఏమంట తెలుసమ్మా నీకు? సరస్వతమ్మ
ప్రెసిడెంట్ మీటింగ్ పెడితే రెవెన్యూలో అందరికంటే ముందు వచ్చి మైకు తీసుకొని అద్దాలు కూడా పెట్టుకోదు, పాటల బుక్ తీసుకొని పడదా ఏం పడుతుంది అంటే అంత పడుతుంది పాట. హల్లెలూయా హల్లెలూయా. ఆమె అంత ఆశతో భక్తితో ఉన్నటువంటి ఆమెకు దేవుడు ఆమె పిల్లలకు ఏం చేశాడు? అపకారం చేశాడా, ఉపకారం చేశాడా? మేలు చేశాడా, కీడు చేశాడా? మంచి చేశాడా, చెడు చేశాడా? అన్యాయం చేశాడా, న్యాయం చేశాడా? ధర్మం చేశాడా, అధర్మం చేశాడా? నీతిలో పెంచాడా, అవినీతిలో పెంచాడా? సహాయం చేశాడా, దోచుకున్నాడా దేవుడు? హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, దేవునికి బిడ్డలారా, ముగ్గురికి ఇల్లు కట్టింది వరుసగా. ఓపెనింగ్ పిలిస్తే వెళ్ళాను. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవునికి బిడ్డలారా, మన దేవుడు ఉపకారి, మహోపకారి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మన దేవుడు ఉపకారి. ఆయన మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, ఇదిగో మన పిల్లల యొక్క చదువుల విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో మన దేవుడు మనకు ఎన్నో ఉపకారాలు చేశాడు కనుక మనము కూడా ఏం చేయాలంటే, ఉపకారము చేసిన దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. కృతజ్ఞత లేని వారిగా ఉండకూడదు. కృతజ్ఞత కలిగి జీవించాలి, కృతజ్ఞత కలిగి బ్రతకాలి. హల్లెలూయా. అందుకే సమూయేలు 2వ గ్రంథంలో దావీదు గారు ఒక మంచి మాట అంటాడు చూడండి. తొమ్మిదవ అధ్యాయము 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదును అడిగెను. దావీదు అడిగెను. హల్లెలూయా. ఎవరు కుటుంబంలో అంట? సౌలు కుటుంబం. సౌలు ఎవరు? దావీదు గారికి మేలు చేశాడా, కీడు చేశాడా? మంచి చేశాడా, చెడు చేశాడా? ఉపకారం చేశాడా, అపకారం చేశాడా? ఇంట్లో చేర్చుకున్నాడా, త్రోసివేశాడా? అన్నం పెట్టాడా, అన్న నోటికాడికి కూడు కొట్టేశాడా? కదా. దావీదుకు సౌలు రాజు తన బిడ్డనిచ్చాడు, తన కూతుర్నిచ్చాడు మీకాలు. కూతుర్నిచ్చినటువంటి అల్లుణ్ణి దావీదికి ఏం చేయాలా? అల్లం పెట్టాలా, అంతే కదా. 3 పూట్ల కొత్తగా పెళ్ళినలకు 3 పూట్ల భోజనం పెట్టి వాళ్ళను బాగా చూసుకోవాలి. అలాంటిది పెళ్లి చేశాడే కానీ ఒక్కరోజు కూడా దావీదును ఇంట్లో ఉండిచ్చేవాడు కాదు. దావీదు స్వరం వింటానే ఉలక్కి పడి లేచేవాడు. ఏం చేశాడు దావీదుకు? దావీదు ఏం చేశాడు సౌలు రాజుకు? ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా? చెప్పా పెట్టకుండా లేపకపోయి కాదు కదా. దావీదు 6 మూరల జాళ్ళు కలిగినటువంటి ఈ గొలియాతును దావీదు ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్నటువంటి నింద తొలగించాడు. గొలియాతు వచ్చి ఇశ్రాయేలు ప్రజలను చంపడానికి వచ్చాడు. ఇదిగో నన్ను గెలిచినట్లయితే ఇదిగో నేను మీ కాళ్ళ కింద దూరుతాను, నేను మిమ్మల్ని గెలిచినట్లయితే మీరు నా కాళ్ళ కింద దూరాలి అని కొండ మీద నిలబడి ఇశ్రాయేలు ప్రజలకు సవాలు విసిరాడు. సౌలు రాజు, సైనికులు, సైన్యము, బలవంతులు, పరాక్రమశాలులు, శూరులు, వీరులు, యుద్ధములో తేరిన వారు, నైపుణ్యత కలిగిన వారు ఈ గొలియాతుకు భయపడి 4 గోడల మధ్యలో దాక్కున్నారు. కానీ ఒక్కరు కూడా గొలియాతును జయించడానికి, ఎదిరించడానికి రాలేదు. సర్ది ఇవ్వటానికి దావీదు వచ్చి ఏంటి వాని గోల, వాని పరిస్థితి ఏంటి అని అడిగితే దేవునికి బిడ్డలారా చెప్పారు,
అప్పుడు దావీదు అంటాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవము కలిగిన దేవుని పిల్లలను తిరస్కరించుటకు వాడు ఏ పాటి వాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నేను వెళ్తా. పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడా? ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్నటువంటి నింద తొలగించడానికి వెళ్ళాడా? చెప్పండి. సౌలు బిడ్డ కోసం కాదు, ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్నటువంటి ఈ నింద, జీవము కలిగిన దేవుని పిల్లలను తిరస్కరించుటకు, అపహసించుటకు, ఎగతాళి చేయుటకు వానికి సున్నతి లేదు. సున్నతి లేని వీడు జీవము కలిగిన దేవుని బిడ్డలను, రోషము కలిగిన దేవుని బిడ్డలను తిరస్కరించుటకు వాడు ఏ పాటి వాడని గులకరాయి తీసుకొని గొలియాతును చంపి తల తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఈ దావీదు మీద సౌలు రాజుకు పగ. ఎందుకు? దావీదు తల తీసుకొచ్చేసరికి ప్రజలందరూ కూడా దావీదును పొగిడారు. కొందరికి భలే కుళ్ళు. ఎందుకు? నేను బాగున్నానని చెప్పకపోయినా పర్వాలే, వీడు బాగున్నానంటే బలం అంటున్నారు. నేను ఫెయిల్ అయినా పర్వాలే, వాడు పాస్ అయినాడంటే బల. నేను ఏ దరిద్రంలో ఉన్నా పర్వాలే, వాడు దరిద్రంలో, వాడు ఐశ్వర్యంలో ఉన్నాడంటే అయిపోయా. నాకు ఏమి లేకపోయినా బాధ లేదు, వీడు కారు కొన్నాడంటే, సైకిల్ కొన్నాడంటే, బైక్ కొన్నాడంటే, స్థలం కొన్నాడంటే, ఇల్లు కొట్టాడంటే బల బాధ. బట్టలు కొన్నా, బంగారు కొన్నా, ఏం కొన్నా భలే బాధ. సంపాదించేది చేత కాదు, సంపాదించే వాళ్ళని చూసి ఓర్వలేరు. యుద్ధం చేయడానికి చేత కాదు. యుద్ధం చేసి వచ్చాడు దావీదు, ఇంటికి వచ్చాడు, తల తీసుకొని వచ్చాడు. దావీదుకు 10,000 కొలది జేజేలు, సౌలు రాజుకు 1,000 కొలది జేజేలు అని ప్రజలు కేకలు వేసి గణపరిచినప్పుడు, ఆహా రాజునైనా నాకు 1000, 10,000 కావాలంటే పోకూడదు, యుద్ధం చేయకూడదు. మళ్ళా మొగుని యుద్ధం చేయాలి కదా, యుద్ధం చేయాలి. యుద్ధం చేయకుండా 10,000 చేజలు కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రాణానికి తెగించి, చిన్నవాడు ప్రాణానికి తెగించి, ఎన్నిక లేనివాడు ప్రాణానికి తెగించి, ఆ పొట్టివాడు ప్రాణానికి తెగించి, వెళ్ళవేపుకునేవాడు ప్రాణానికి తెగించి, యుద్ధంలో ఆరితేరిన వాడు కాదు, యుద్ధంలో నైపుణ్యత కలిగిన వాడు కాదు. దేవుని ప్రజలను తిరస్కరించినందుకు దావీదు గారికి అరికాల మొదలుకొని నెత్తి వరకు రోషం పుట్టుకొచ్చింది. చప్పట్లు కొట్టండి, గట్టిగా గంభీరంగా కొట్టండి. హల్లెలూయా. కొందరికి సీమ కొట్టినట్టు కూడా ఉండదు, సీమ కొట్టినట్టు కూడా ఉండదు కొందరికి. నాకేం, ఎవరేమైతే నాకేం, ఎవరేమైపోతే నాకేం, నేను బాగుండా, నేను సంతోషంగా ఉన్నా, నాకు అన్నీ ఉన్నాయి. కట్టుకోవడానికి బట్ట ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది, తినడానికి తిండి ఉంది, పెళ్ళికి పోతే బంగారు ఉంది, బంగారు వేసుకోవడానికి అన్నీ ఉన్నాయి, నాకేం. అందుకే అండి దావీదును దేవుడు సౌలు తర్వాత సర్వరాజు కొడుకుని రాజును చేయకుండా దావీదును దేవుడు రాజును చేశాడు. గట్టిగా చప్పట్లు కూర్చోండి. హల్లెలూయా. దావీదు ఎందుకు రాజు అయ్యాడంటే, దావీదుకు తనకంటే, తన కుటుంబం కంటే దేవుని ప్రజల మీద ప్రేమ. గొర్రెల మీద పొరపాటున చిరుతపులు కానీ, మృగము కానీ, సింహము కానీ గొర్రెల మీదకి వచ్చినట్లయితే ప్రాణానికి తెగించి మేకపిల్లను చీల్చినట్టుగా చీల్చేవాడు. దావీదు అనుకున్నాడు, గొర్రెల్ని ఇంత బాగా చూసుకుంటున్నాడే దావీదు, నా ప్రజలను ఇంకా బాగా చూసుకుంటాడు. హల్లెలూయా. నా ప్రజలను ఇంకా బాగా చూసుకుంటాడు. అది దావీదుకి ఎందుకు జేజలు వచ్చాయి?
దావీదుకి ఏం పని? చిన్నవాడు, పొట్టివాడు, గొర్రెల కాపరి, ఎన్నిక లేనివాడు. దావీదుకి ఏం పని? బాధ్యత ఎవరిది? ఎవరిది బాధ్యత? సౌలుది కదా, దావీదుదే బాధ్యత. రాజు, ఇశ్రాయేలు దేశానికి రాజు సౌలు రాజు. 10 వచ్చినప్పుడు సింహాసనం మీద కూర్చునేది కాదు, కష్టం వచ్చినప్పుడు ముందుగా నిలబడేది రాజు లక్షణం. ఈ రాజు అట్టుడు కాదు, పోయి ఇంట్లో కూర్చున్నాడు. ఇంట్లో కూర్చొని ప్రకటించినాడు, వాడిని గెలిచినోడికి నా బిడ్డని ఇచ్చానని. హల్లెలూయా. గెలిచినాడు, ఇచ్చినాడు. బాగా చూసుకోవాలిగా, చూసుకోకుండా వెంటాడాడు. అయితే ఈ సౌలు రాజు యొక్క కొడుకు నటుడు యోనాతాను. ఈ యోనాతాను దావీదు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులు, సన్నిహితులు. ఈ సౌలు రాజు దావీదును చంపాలి అని ఎన్ని విధాలుగా స్కెచ్ చేసినా, ప్లాన్ గీసినా, ఎన్ని విధాలుగా ఆలోచించినా, వెంటనే ఈ యోనాతాను ఏం చేశాడంటే దావీదు కబురు చెప్పేవాడు. దావీదు నా స్నేహితుడా, నా సహోదరుడా, ఇదిగో నా తండ్రి అయినటువంటి సౌలు రాజు సైన్యాన్ని నీ దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. నీవు ఉన్న చోట ఉండకుండా వేరే చోటికి వెళ్ళిపో. నువ్వు ఫలాని చోట, ఫలాని లోయలో, ఫలాని ప్రాంతంలో, ఫలాని చోట ఉన్నావని నా తండ్రికి తెలిసింది. కాబట్టి సైన్యాన్ని పంపిస్తున్నాడు నేను చంపడానికి. కాబట్టి తప్పించుకొని పో. ఈ రీతిగా ఈ దావీదు గారు యోనాతానును బట్టి, దేవునికి బిడ్డలారా, యోనాతాను దావీదు గారికి స్నేహితులు కాబట్టి ఉపకారం చేశాడు. అందుకే దావీదు గారు ఏమంటున్నారు? సౌలు కుటుంబములో యోనాతానును బట్టి, హల్లెలూయా, సౌలు రాజును బట్టి కాదు, నా స్నేహితుడైన యోనాతాను, నా ప్రాణ స్నేహితుడైన యోనాతాను ఉన్నాడు, నాకు ఉపకారం చేశాడు. యోనాతాను లేకపోతే నేను ఎప్పుడో చనిపోయేవాడిని. యోనాతాను లేకపోతే ఎప్పుడో సౌలు రాజు చేతిలో నేను బంధించబడి ఉండేవాడిని. యోనాతాను లేకపోతే ఎప్పుడో నన్ను బంధించేవాడు, చంపేవాడు. యోనాతాను లేకపోతే ఈరోజు సజీవనంగా ఉండేవాని కాదు, రాజుగా ఉండేవాని కాదు, సింహాసనం ఉండేది కాదు, రాజకోటలో కూర్చుండేవాని కాదు. ఈరోజు నేను బతికి ఉన్నానంటే యోనాతాను. కాబట్టి యోనాతానును బట్టి నేను అతని కుటుంబములో ఉపకారం చేయాలి. ఎవరైనా మిగిలి ఉన్నారేమో చూడండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏం చేశారు చూడండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదును అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబాయను ఒకడు ఉండగా వారు అతన్ని దావీదు యొద్దకు పిలవనంపిరి. రాజు, సీబాను నీవే కదా అని అడగగా అతడు, నీ దాసుడైన నేనే సీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయచూపునట్లు నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడగగా, సీబా యోనాతానుకు కుంటి కాళ్ళు గలవాడొకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా, సీబా చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో చెప్పాను. అప్పుడు రాజైన దావీదు మనుషులు పంపి లోదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదునకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిపించినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడని నేను ఉన్నాను అనెను. అందుకు దావీదును, భయపడవద్దు, నీ తండ్రైన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దని భోజనము చేయుదువని సెలవిచ్చెను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దావీదుకు సౌలు రాజు ఎన్ని విధాలుగా కీడు చేయటానికి
ప్రయత్నం చేసిన దావీదు గారు ఆ కీడును మనసులో పెట్టుకోకుండా, దుష్టుల్లో పెట్టుకోకుండా ఏం చేశాడంటే యోనాతానును బట్టి అతని కుటుంబంలో ఎవడైనా మిగిలి ఉన్నాడా అని మరీ ఆలోచించి, పరిశోధించి, పిలిపించి, దేవుని బిడ్డలారా పిలిచెడుతున్నాడు, ఇదిగో నీ అబ్బాయినటువంటి సౌలు యొక్క ఆస్తి పొలం అంతా కూడా నీకు మరలా ఇప్పిస్తాను. నీవు బ్రతుకు దినములన్నిటా నా భోజనము పళ్ళ మీదనే కూర్చొని నీవు భోజనం చేయాలి. హల్లెలూయా. అందుకు మెఫీబోషెత్ ఏమంటాడు? కుక్కనయ్యా నేను. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడని నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడు నేను ఎంతటి వాడను అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలిపించి సౌలునకు అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవు, నీ కుమారులు, నీ దాసులు అతని కొరకు ఈ భూమిని సాగుపడజేసి నీ యజమానుని కుమారునికి భోజనములకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలను. నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయనని సెలవిచ్చాను. ఈ సీబాకు 15 మంది కుమారులు, 20 మంది దాసులు ఉండిరి. నా ఏలినవాడగు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడు నేను చేసేదనని సీబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజ్య కుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయించు ఉండేను. మెఫీబోషెతుకు ఒక చిన్న కుమారుడు ఉండేను, వాని పేరు మీకా. మరియు సీబా ఇంటిలో కాపురం ఉన్న వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయించు ఉండెను. అతని కాళ్ళు రెండును కుంటివి. చూడండి, దేవుడు నా జీవితంలో ఉపకారం చేశాడు కాబట్టి దావీదు గారు కూడా తన స్నేహితుడైనటువంటి యోనాతానును బట్టి యెహోవా నాకు దయ చూపించినట్లు నేను సౌలు కుటుంబానికి కూడా ఉపకారం చేస్తాను. దేవుని బిడ్డలారా, నీవు నేను ఎలా ఉంటున్నా? దేవుడు మన జీవితంలో 1 కాదు 2 కాదు ఎన్నో ఉపకారాలు చేశాడు. నేటి వరకు మనం బతికినామంటే ఆయన చేసిన ఉపకారమే. ఈరోజు కాస్త ఒక ముద్ద తింటున్నామంటే ఆయన చేసిన ఉపకారమే. కాస్త మంచి బట్ట కడుతున్నామంటే ఆయన ఉపకారమే. చాలామంది ఉపకారానికి అపకారం చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు, చాలా పొరపాటు. చేస్తే నీ చేతనైతే ఉపకారం చేయాలి, మంచి చేయాలి, మేలు చేయాలి. కానీ మన జీవితంలో మనము ఏ ఒక్కరికి అపకారం చేయకూడదు. అవును, కొందరు సంఘానికి అపకారం చేస్తారు, సంఘానికే అపకారం చేస్తారు. ఏ అపకారం చేస్తారు? సంఘము గురించి చెడుగా మాట్లాడుకోవడం, సేవకుల గురించి చెడుగా మాట్లాడుకోవడం, విశ్వాసుల గురించి చెడుగా మాట్లాడుకోవడం. ఆ సంఘమా, ఆ సేవకుడా, ఆ విశ్వాసుల మనం ఎంత ఉన్నామో అనుకోం. అది ఆలోచించేయం. బైబిల్ చెప్తూ ఉంది, మనము ఉపకారం చేసే వారిగా ఉండాలి. యేసు ప్రభు మన కోసం తన ప్రాణం పెట్టాడు, రక్తం
రక్తమును కార్చాడు, సిలువను మోసాడు. నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో యాగమైపోయాడు. సిలువలో నీ కొరకు నా కొరకు బలైపోయాడు. మన దేవుడు ఉపకారి, సర్వాధికారి, సత్యస్వరూపి, సర్వకృపానిధివే, నా సర్వోపకారివే. నా సర్వోపకారివే, సర్వాధికారి, సత్యస్వరూపి, సర్వకృపానిధివే, నా సర్వోపకారివే, నా సర్వోపకారివే, సర్వాధికారి. చెరలో నుండి విడిపించినావే, చెయ్యి పట్టి నడిపించినావే. చెరలో నుండి విడిపించినావే, చెయ్యి పట్టి నడిపించినావే. శ్రమలలో నిందలలో నా ఆశ్రయదుర్గం నీవైనావే. శ్రమలలో నిందలలో నా ఆశ్రయదుర్గం నీవైనావే. సర్వాధికారి, సత్యస్వరూపి, సర్వకృపానిధివే, నా సర్వోపకారివే, నా సర్వోపకారివే. ఇనుప గడియలు విరిచినావే, ఇత్తడి తలుపులే తెరచినావే. ఇనుప గడియలు విరిచినావే, ఇత్తడి తలుపులే తెరచినావే. ఇశ్రాయేలుగా నన్ను మార్చి ఇమ్మానుయేలై నిలిచినావే. ఇశ్రాయేలుగా ఇమ్మానుయేలై నిలిచినావే. సర్వాధికారి, సత్యస్వరూపి, సర్వకృపానిధివే, నా సర్వోపకారివే, నా సర్వోపకారివే. జీవాహారము కురిపించినావే, జీవజలములే నిచ్చినావే. జీవాహారము కురిపించినావే, జీవజలములే నిచ్చినావే. జీవజల నది అయి నా యేసయ్యా, జయ జీవితమే నిచ్చినావే. జీవజల నది అయి నా యేసయ్యా, జయ జీవితమే నిచ్చినావే. సర్వాధికారి, సత్యస్వరూపి, సర్వకృపానిధివే, నా సర్వోపకారివే, నా సర్వోపకారివే. హల్లెలూయా. ఆయన సర్వోపకారి, చెరలో నుండి విడిపించిన దేవుడు, ఇనుప సంఖ్యలను ఇనుప తలుపులను తెరిచినటువంటి గొప్ప దేవుడు, జీవాహారము కురిపించి జీవజలములు ఇచ్చినటువంటి గొప్ప దేవుడు. మన జీవితంలో ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో మరి ఎన్నెన్నో ఉపకారములు చేస్తూ ఉండేటువంటి దేవుడు. ఇంతవరకు చాలు.